మరాఠా రాజు ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవిత కథ చావా టాక్ ఆఫ్ ది టౌన్గా నిలిచింది. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకొచ్చిన చావా బాక్సాఫీస్ వద్ద కూడా మంచి రిజల్ట్స్ చూస్తుంది. ఇదే సమయంలో సంభాజీ మహారాజ్ గురించి చరిత్రలో పాఠ్య పుస్తకాల్లో ఎందుకు పెద్దగా ప్రస్తావన లేదనే ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి. నిజానికి చరిత్రలో ఛత్రపతి శివాజీకి ఉన్న చోటు మరో మరాఠా నాయకుడికి కనిపించదు. శివాజీ, సంభాజీ తర్వాత ఛత్రపతి రాజారాం, షాహు మహారాజ్, పిష్వాబాజీరావు, రఘునాథరావు ఇలా చాలామంది మరాఠా వీరులు ఉన్నారు. వారి పాలనా పోరాటాలు పెద్దగా తెరపైకి రాలేదు. హిందూ ధర్మ రాజ్యంలో సర్వమత సమానత్వం, ఆసేతు హిమాచలం, రెపరెపలాడే ధర్మ పతాకం. ఇది ఛత్రపతి శివాజీ కన్నకల. అది నిజం చేసే క్రమంలో ప్రాణాలు అర్పించిన ధర్మయోధుడు ఛత్రపతి శివాజీ కుమారుడు సంభాజీ. సంభాజీ 16 ఏళ్ల నూనూగు మీసాల యవ్వనంలోనే ఖడ్గం ధరించి కథన రంగాన దూకాడు. రాయనగర్లో మొగలాయి పాలకులపై భీకరంగా యుద్ధం చేసి శత్రువును తరిమి కొట్టాడు. 1675-1676లో కొంకణ తీరంలో పోర్చుగీసు మూకల్ని సముద్రం అవతలికి తరిమాడు. కర్ణాటకలో నిజాం మొఘల్ సేనలకు తన వీరత్వాన్ని చవిచూపాడు. సర్వమత సమానత్వంతో సువిశాల హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించిన ధర్మసూర్యుడు శివాజీ మహారాజ్ 1680లో అస్తమించాడు. ఈయన దీన్ని సదనవకాశంగా తీసుకుని తన అపార సైన్యంతో హిందూ రాజ్యాన్ని నామరూపాలు లేకుండా చేయడానికి సంసిద్ధమయ్యాడు ఔరంగజేబు. ఆలయాలు కూల్చవలసిందిగా ఆదేశించాడు. ఇస్లాం స్వీకరించిన వారిని చిత్రహింసలు పెట్టాడు. ఈ అధర్మాన్ని వ్యతిరేకంగా యుద్ధభేరి మోగించాడు సంభాజీ మహారాజు. మధ్య భారతంలో బుందేల్ ప్రజలు ఔరంగజేబ్ మోకలపై తిరుగుబాటు చేశారు. మధురలోని జాట్లు, రాజస్థాన్కు చెందిన రాజపుత్రులు ముష్కర్కల్ని కంగు తినిపించారు. శివాజీ వేసిన పునాదులు మరింత పటిష్టం చేస్తూ సంభాజీ మహారాజ్ ధర్మ యుద్ధాలు సాగించాడు. దెబ్బకి దెబ్బతీస్తూ మొఘలాయిలను మట్టుపెట్టాడు. సంభాజీని ఔరంగజేబు చాలా తక్కువగా అంచనా వేశాడు. శివాజీ మరణంతో ఇక మరాఠాల రాజ్యం తనకే భోజ్యం అనుకున్నాడు. హిందూ సామ్రాజ్యాన్ని తాను శాశ్వతంగా అంతం చేయగలనని విర్రవీగాడు. సంభాజీ మహారాజ్ తన నాయనమ్మ జీజీబాయి వద్ద పెరిగాడు. ఆమె శిక్షణలో నపరపాప ధర్మాన్ని జీర్ణించుకున్నాడు. తండ్రి బాటలోనే తన సేనలను నడిపించాడు. మొఘలాయిలను ముప్పు తిప్పలు పెట్టాడు. సంభాజీ దాటికి తట్టుకోలేక ఔరంగజేబు 27 ఏళ్ల పాటు ఉత్తర భారతదేశంలోకి అడుగు పెట్టలేకపోయాడు. అతి స్వల్ప కాలంలోనే సంభాజీ మెరుపు వీరుడిలా విజృంభించాడు. కొంకణి తీరంలో బలవంతపు మత మార్పిల్లో హిందువులను హింసిస్తున్న బుడత కీచుల్ని తరిమి కొట్టాడు. సంభాజీ పోరాటాల వల్లనే హిందూ ధర్మరాజ్యం వెల్లునుకులు నిలిచింది. అంతేకాదు అటు మహారాష్ట్ర నుండి ఉత్తరాదికి, ఇటు దక్షిణాన ఆర్కాట్ వరకు విస్తరించింది. ఔరంగజేబ్ 8 లక్షల మంది సైన్యంతో చేసిన దండయాత్రలను వీరోచితంగా తిప్పికొట్టాడు సంభాజీ. ఔరంగజేబ్ హిందూ ధర్మ రాజ్యాన్ని నాశనం చేయడానికి కక్షగట్టాడు. తన సమస్త బలగాలను, యుద్ధాలను మరాఠాల మీదే కేంద్రీకరించాడు. అయినా సంభాజీ ధర్మ పోరాటాలు కొనసాగించాడు. సంభాజీ యుద్ధాల కారణంగానే బుందేల్ఖండ్, పంజాబ్, రాజస్థాన్ ప్రాంతాల్లో హిందూ రాజ్యాలు మొఘలాయిల బారిన పడకుండా మనుగడ సాగించాయి. మొఘల్ సైన్యాలు భారీ ఎత్తున నాసిక్ చేరుకున్నాయి. నాసిక్ నుండి చొరబడి తమ సామ్రాజ్యాన్ని విస్తరించే వ్యూహం వేశాయి. ఔరంగజేబు సేనలు 5 ఏళ్ల పాటు ఎన్ని దొంగ యుద్ధాలు చేసినా ధర్మవీరులు వీటన్నిటినీ తిప్పుకొట్టారు. హిందూ యోధుల ఎదురుదాడులతో మొఘలాయిలకు చుక్కలు చూపించారు. తండ్రి నుండి నేర్చుకున్న గెరిల్లా పద్ధతులతో శత్రువులను ముప్పు తిప్పలు పెట్టాడు సంభాజీ. కొంకణ తీరంలో పోర్చుగీస్ వారు హిందువులను బెదిరించి డబ్బు ఎరచూపి క్రైస్తవంలోకి మారుస్తున్నారు. ఈ సమాచారం సంభాజీకి అందింది. సంభాజీ ఉగ్రుడయ్యాడు. బుడతకీచుల్ని యుద్ధంలో తరిమి కొట్టాడు. అలాగే దక్షిణ కొంకణలో సంగమేశ్వర్, రాజపూర్, పిన్నాల, మల్కాపూర్, ప్రగఢ్, కోపాల్, బహదూర్బొండ, సిర్హోలి మొదలైన కోటలు నిలబెట్టుకోవడానికి నిరంతరం మొఘలాయిలతో పోరాడాడు. మొఘలాయిలు అనేక మంది హిందువులను హింసించి, వేధించి మతం మార్చారు. వారు తిరిగి హిందూ మతంలోకి వస్తామన్న బ్రాహ్మణులను అంగీకరించలేదు. అటువంటి వారు తిరిగి స్వీయ మతధర్మంలోకి రావడానికి తన ప్రభుత్వంలో ఏకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేశాడు. అలా రీకన్వర్షన్ కోసం మొట్టమొదటిగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసిన ధర్మ ప్రభువు సంభాజీ. 1689 సంవత్సరం కొంకణ ప్రాంతంలోని సంగమేశ్వర్ వద్ద ఒక గ్రామంలో సంభాజీ తన కమాండర్లు రహస్యంగా సమావేశమయ్యాడు. సంభాజీ బావుమరిది యశోబాయి సోదరుడు గానోజీ షిర్కే అత్యంత హేయమైన ద్రోహానికి ఒడిగట్టాడు. ఈ సమావేశం కొన్ని రోజుల ముందుగానే మొఘలాయిల కమాండర్
ముకర్రబ్ ఖాన్కు అందించాడు. మొఘలాయులతో చేతులు కలిపి పథకం ప్రకారం సంభాజీ మీద పెద్ద ఎత్తున దాడి చేశారు. ఈ యుద్ధంలో సంభాజీని అతడు సలహాదారుడు కవి కలాష్ను బందీలుగా పట్టుకున్నారు. యుద్ధంలో ఓడిపోవడం వల్ల కాదు, గానోజీ షర్కీ ద్రోహం వల్ల సంభాజీ, ఆయన మంత్రి కవి కలాష్ ఔరంగజేబు ఎదుట సంకెళ్లతో బందీలుగా నిలబడ్డారు. ఇస్లాం మతం స్వీకరిస్తే ప్రాణాలతో వదిలేస్తామన్నారు. మొఘలాయుల పాలపడకుండా దాచిన గుప్త నిధుల గురించి చెప్పమన్నాడు. తమ కళ్ళు పీకినా నాలుక కోసినా హిందువుగానే జీవిస్తామంటూ హరహర మహాదేవ్ నినాదం చేశారు సంభాజీ కవి కలాష్. హిందూ ధర్మం అనాది, అది అనంతంగా ప్రవహిస్తూనే ఉంటుందని, తాము మరణించిన సత్యం ధర్మం జయిస్తాయని హరహర మహాదేవ్ నినాదాలు చేస్తూ సంభాజీ మహారాజ్, మంత్రి కవి కలాష్ అమరులయ్యారు. ఈ విధంగా సంభాజీ జీవితం ముగిసింది. ఆయన ఎన్నో పోరాటాలు చేసి ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. మరాఠన్ వీడియో కనుక నచ్చితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గుర్తు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.